నమస్తే. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్‌లో కంత్రి కపుల్ వ్యవహారం ఒకటి బయటకొచ్చింది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం అనే చెప్పాలి. తిమ్మాపూర్‌లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది ఒక లేడీ. ఆమె పేరు తిరుమల. అయితే ఆ స్కూల్‌లో వ్యవహారాలన్నీ బాగా తెలుసు. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్స్ గానీ, రకరకాల ఆదాయ వనరులు గానీ, బిల్స్ ఎలా పెట్టాలి, ఎలా డ్రా చేయాలి ట్రెజరీ ఆఫీస్ నుంచి అన్నీ చాలా ఈ సెక్షన్ చూస్తుందామె. ఇలాంటి సందర్భంలో ఆమెకొక ఆలోచనొచ్చింది. ఎలా అయినా సరే మనం ఈజీగా మనీ సంపాదించాలి అనే ఒక ఆలోచనతో అక్కడ స్టార్ట్ చేసింది. తన భర్త రాజ్ కుమార్‌తో ఈ విషయాన్ని షేర్ చేసింది. ఇలా చేద్దాం బావుంటదా అని. దానికి సంబంధించి ఆయన కూడా ఒక క్రిమినల్ మైండ్‌తో ఎలా చేస్తే బావుంటదని చెప్పి అతను ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వారందరికి సంబంధించినటువంటి బిల్స్ గానీ, ఇతర అడ్వాన్స్‌లు గానీ, లోన్స్ గానీ ఈ సెక్షన్ అంతా ఈమె చూస్తది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఏ లోన్ అయినా ఏదైనా బయటికి రావాలి అంటే శాంక్షన్ అయ్యి బయటికి రావాలంటే హెచ్ఎం సంతకం తప్పనిసరి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క హెచ్ఎం సిగ్నేచర్ ప్రతిసారి ఆమె ఎళ్లి పెట్టించుకోవడం డాక్యుమెంట్స్ మీద గానీ, లేతే ఏదన్నా పేపర్స్ మీద గానీ. సంతకాన్ని ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంతమంది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి, వారి అకౌంట్స్ ద్వారా లోన్స్ తీసుకోవాలి. జీపీఎఫ్ గానీ, ఇతర అలవెన్స్‌లు గానీ ఇటువంటివన్నీ. వాటికి స్కెచ్ చేశారు. దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేశారు. ఈ భర్త ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో, రాజ్ కుమార్‌కి ఆ ట్రెజరీ ఆఫీస్‌లో కొంతమంది తెలిసిన వ్యక్తులున్నారు. వారితో చర్చించిన తర్వాత ఇంత అమౌంట్‌కి ఇంత ఇస్తామని చెప్పి అంతా కలిపి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్‌కి సంబంధించినటువంటి ఈ లోన్ పేపర్స్ గానీ, జీపీఎఫ్ గానీ ఇలాంటి ప్రభుత్వం నుంచి ఏమైతే లబ్ధి పొందుతారో వాటన్నిటికి సంబంధించి రెడీ చేశారు. రెడీ చేసి ఈ భర్త ద్వారా ఆ ట్రెజరీ ఆఫీస్‌లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు. అతను కూడా అక్కడ ఆ లోన్స్ అన్ని శాంక్షన్ చేసేటువంటి సెక్షన్‌లో ముఖ్యమైనటువంటి అధికారిగా పనిచేస్తాడు. ఇలాంటి సందర్భంలో ఆ బ్యాంక్ అకౌంట్స్ గానీ, డీటెయిల్స్ గానీ అన్నీ తప్పులు వీళ్ళవి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో అక్కడ చూసి చూడనట్లు వ్యవహరించడం ట్రెజరీ ఆఫీస్‌లో. ఎందుకనంటే ట్రెజరీ ఆఫీస్‌లో ఒక అధికారి ఉన్నాడుగా వీళ్ళకి సపోర్ట్‌గా. సో, ఇటువంటి సందర్భంలో దాదాపు 10,00,000 వరకు హెచ్ఎం ఫోర్జరీ సంతకాలతో లాగేశారు డబ్బులు. దానికి సంబంధించి ట్రెజరీ ఆఫీస్‌లో ఎవరైతే వీరికి సపోర్ట్ చేసి ఈ యొక్క అక్రమానికి సంబంధించి అతను కూడా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నాడు కాబట్టి అతనికి కొంత షేర్ ఇచ్చేలాగా. ఈ రకమైనటువంటి వ్యవహారంతో ఉండగా కొంతమంది ఉపాధ్యాయులకి జీతం పడినప్పుడు లోన్ పెట్టిన దానికి సంబంధించి కొంత డిడక్ట్ అయ్యి శాలరీ పడింది. అప్పుడు ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఏంటని ఆరా తీస్తే ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళి ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్రోచ్ అయ్యి విచారణ జరిపారు. ఇలాంటి సందర్భంలో ఏదో జరుగుతుందని చెప్పి అనుమానం రావడంతో ఈమె లాంగ్ లీవ్ పెట్టేసింది. ఇంకా అనుమానం బలపడింది. ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. మొత్తానికైతే పోలీసులు వెతికి ఇద్దరిని పట్టుకున్నారు. ఏదైతే జడ్పీ హై స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నటువంటి తిరుమల, అలాగే ఆమె భర్త రాజ్ కుమార్. ఈ ట్రెజరీ ఆఫీస్‌లో ఎవరైతే వీరికి సపోర్ట్ చేశాడో అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. చూడండి అంటే ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. చేసే ఉద్యోగం కాకుండా ఇతర యాక్టివిటీస్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ ఒక మహిళా ఉద్యోగి. సరే ఆమె ఏదో చెప్పింది బుద్ధి లేక, భర్త అయినా చెప్పాలిగా. ఇలాంటివి చేస్తే రేపు పొద్దున మనకి నీ ఉద్యోగానికే ఎసరొచ్చే అవకాశాలుంటాయి, ప్రమాదం ఉంటది. ఎందుకులే మనకు నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నేనేదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా, ఈ జీతం సరిపోతుందిలే అనుకోవాలిగా. కాదు. ఈజీగా అక్రమ పద్ధతిలో డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. మొత్తానికి జైలుకెళ్లారు.